అసలు విలన్లే లేరన్నట్టు, దొరకరన్నట్టు ఒకే విలన్ని స్టార్ హీరోలు అందరూ రిపీట్ చేస్తున్నారు. ఒకప్పుడు విలన్స్ కి కరువుండేదేమో కానీ ఇప్పుడు హీరోలు కూడా విలన్స్ గా యాక్ట్ చేయడానికి రెడీ అవుతుంటే సేమ్ విలన్ని, సేమ్ విలనిజాన్ని ఎన్ని సినిమాల్లో చూడాలి అంటున్నారు ఆడియన్స్. ప్రస్తుతం సంజయ్ దత్ ని విలన్ గా అలాగే వాడేస్తున్నారు మన వాళ్ళు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. అందుకు బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ని కూడా మన సినిమాల్లో పెట్టుకుంటున్నారు. స్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్స్ గా బాలీవుడ్ స్టార్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అందులోనూ విలన్ గా బాలీవుడ్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. అలా మన వాళ్ళు సంజయ్ దత్ ని పట్టుకున్నారు. కేజీఎఫ్ లో క్రూరమైన విలన్ గా కనిపించాడో లేదో, ఇక వరుస పెట్టి అందరు హీరోలు సంజయ్ దత్ తోనే సినిమాలు కమిట్ అవుతున్నారు. రామ్ చరణ్ దగ్గర నుంచి రామ్ వరకు అందరికీ సంజయ్ దత్ తోనే ఫైటింగ్ చేయాలి. అందరికీ విలన్ గా సంజయ్ దత్తే కావాలి. ఎంత పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నా మరీ ప్రతి సినిమాలో ఒకే విలన్ని, ఒకే విలనిజాన్ని ఎలా చూస్తామంటున్నారు ఆడియన్స్. ఇప్పటికే సంజయ్ దత్, కేజీఎఫ్, లియో సినిమాల్లో దాదాపు ఒకే లుక్ లో అగ్రెసివ్ ని చూసి బోర్ కొట్టేసింది జనాలకి. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా విలన్ గా సంజయ్ దత్ ని సెలెక్ట్ చేసుకోవడంతో అంత స్పెషల్ గా సంజయ్ ని విలన్ గా ఎలా చూపిస్తారా అన్న చర్చ మొదలైంది. తెలుగులో ఎవరైనా ఒక విలన్ సక్సెస్ అయితే వరుస పెట్టి వాళ్లనే అన్ని సినిమాల్లోకి తీసుకోవడంతో ఆడియన్స్ కి మొనాటనీ వచ్చేస్తోంది. ఇప్పటికే సంజయ్ దత్, ప్రభాస్ మారుతి సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. పుష్ప 2లో కూడా సంజయ్ దత్ స్పెషల్ రోల్ అని అంటున్నారు. ఇది చాలక రామ్ చరణ్ సినిమాలో కూడా విలన్ గా సెట్ అయ్యారు. వీటన్నింటికంటే ముందు రామ్ పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ లో రామ్ కి టఫ్ ఫైట్ ఇవ్వడానికి విలన్ గా చేస్తున్నారు సంజయ్ దత్. ఇలా అన్ని స్టార్ హీరోల సినిమాల్లో సంజయ్ దత్తే విలన్ గా కనిపించడంతో జనాలు బోర్ ఫీల్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. మరి ఆడియన్స్ కి రొటీన్ ఫీల్ లేకుండా డైరెక్టర్లు సంజయ్ ని ఎలా చూపిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే.